హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ గైస్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. సో ఆ హ్యాపీ మూమెంట్ గల రీజన్ ఏంటి అంటే, ఈ ఛానల్ వచ్చేసి నేను లాస్ట్ 2 వీక్స్ బ్యాకే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ 2 వీక్స్ బ్యాక్ నుంచే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. అండ్ ప్రెజెంట్ గైస్ నేను ఈ వీడియో చేసేటప్పటికి మా ఛానల్కి వచ్చేసి టోటల్గా 22 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు గైస్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, వాళ్ళందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ నేను కూడా గైస్ ఎవరు కూడా అయితే నా ఛానల్ అయితే షేర్ చేయలేదు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైతే షేర్ చేయలేదు. సో ప్రతి ఒక్కరు గైస్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో నా కంటెంట్ ఇష్టపడిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు గైస్ మీకోసం అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. అది ఏంటి అంటే, యూట్యూబ్లో మనం షార్ట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఈ రోజు అయితే ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ చాలా మందికి సో యూట్యూబ్లో షార్ట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని తెలుసు, బట్ ద వే ఆఫ్ అప్లోడింగ్ అనేది చాలా మందికి తెలియదు. సో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు దానికి ఏ విధంగా అయితే టైటిల్ ఇస్తారో, సో షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు కూడా అదే విధంగా అయితే పెద్ద టైటిల్ అయితే ఇస్తారు. అంతేకాకుండా సో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు థంబ్నెయిల్ ఏ విధంగా అయితే ఇస్తారో, సో షార్ట్స్ అప్లోడ్ చేసినా కూడా షార్ట్స్ కూడా థంబ్నెయిల్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. బట్ థంబ్నెయిల్ అయితే ఏ విధంగా షార్ట్స్కి ఇవ్వాలని చెప్పి చాలా మంది తెలియదు. సో అది గైస్ ఈ రోజు అయితే ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు అయితే చూద్దాం గైస్. సో దానికోసం గైస్ మనం అయితే మొబైల్ స్క్రీన్కి వెళ్దాం, అక్కడ మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. ఫైనల్గా ఫ్రెండ్స్ మనమైతే మొబైల్ స్క్రీన్కి అయితే వచ్చినాం కదా. ఇక్కడ మనము యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మనమైతే షార్ట్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు షార్ట్ అప్లోడ్ ఏ విధంగా చేయాలి అనేది లైవ్ ప్రూఫ్తో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైటిల్ ఏ విధంగా ఇవ్వాలి, అంతేకాకుండా మనం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మన థంబ్నెయిల్స్ ఏ విధంగా ఇస్తామో, షార్ట్స్ అప్లోడ్ చేసినా కూడా డెఫినెట్గా థంబ్నెయిల్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ షార్ట్స్ కూడా థంబ్నెయిల్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు అయితే ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే గైస్ ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ నుంచి అయితే క్లారిటీగా అయితే వినండి, మీకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో దానికోసం గైస్ మనమైతే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇది వివిధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ గైస్ మనమైతే కింద ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో దాని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనకైతే ఫస్ట్ ఆప్షన్ అయితే క్రియేట్ ఏ షార్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ గైస్ మీరైతే డైరెక్ట్ కెమెరా నుంచి వీడియో షూట్ చేసుకుని అప్లోడ్ చేయాలంటే చేసుకోవచ్చు. సో లేదంటే ఆల్రెడీ మీరైతే ఈ గ్యాలరీలో సేవ్ అయిన వీడియో ఉంటే సో దాన్ని కూడా అప్లోడ్ చేయాలనుకుంటే గైస్, సో ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే సో మిమ్మల్ని అయితే గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఏ షార్ట్ని అప్లోడ్ చేయాలనుకుంటారో సో ఆ షార్ట్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో నేను ఈ షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ క్లారిటీగా చూడండి, నేనైతే ఆల్రెడీ నా వీడియోకి మంచి థంబ్నెయిల్ అయితే నేను ఎడిటింగ్ అయితే ఆల్రెడీ చేసుకున్నా. సో ఈ విధంగా మీరు ఫస్ట్ టైం మీ యొక్క వీడియోకి థంబ్నెయిల్ అయితే ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటే గైస్ కింద అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఆ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ విధంగా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుంటే ఏంటంటే వ్యూవర్స్ ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకంటే ఒక మంచి ఇంప్రెషన్ అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత గైస్ కింద అయితే మీకు డన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి గైస్, ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మనల్ని అయితే యూట్యూబ్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకొని తర్వాత మనమైతే యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా గైస్. మనమైతే వెయిట్ చేద్దాం. ఫైనల్ గైస్ మనకు ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. ఇక్కడ మీరు సాంగ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే పైన యాడ్ సాంగ్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు చాలా సాంగ్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో అందులో నుంచి మీకు నచ్చిన సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ గైస్ మీరైతే షార్ట్స్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నప్పుడు సో మీ ఓన్ వాయిస్తో అయితే కంటెంట్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇట్స్ గోయింగ్ టు బి మోస్ట్ వైరల్ ఇన్ ద యూట్యూబ్ గైస్, ఓకేనా. సో గైస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కింద రైట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనకు ఈ విధమైన కంటెంట్ అయితే రావడమే జరుగుతుంది. సో తర్వాత గైస్ మనం పైన నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి గైస్, ఓకేనా. ఫైనల్ గైస్ మనకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత గైస్ మనం ఇక్కడైతే టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో టైటిల్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది ఏంటంటే వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వీడియోస్కి ఏ విధమైన లాంగ్గా అయితే టైటిల్ అయితే ఇస్తారో సో అదే విధంగా షార్ట్స్ కూడా ఇస్తారు. సో ఎప్పుడు కూడా షార్ట్స్కి లెంతీగా అయితే మనం టైటిల్ అయితే ఇవ్వకూడదు, ఓన్లీ షార్ట్ అండ్ స్వీట్గా అయితే సింపుల్గా అయితే ఇవ్వాలి. సో నేను ఏ విధంగా ఇస్తున్నాను అనేది ఎగ్జాంపుల్గా అయితే చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ గైస్ సో నేను ట్యాగ్స్ సంబంధించిన షార్ట్ అప్లోడ్ చేసిన కాబట్టి సో మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. సో హ్యాష్ ట్యాగ్స్ ఫర్ యూట్యూబ్ షార్ట్స్, ఓకేనా గైస్. సో ఇక్కడ చూడొచ్చు సో ఏ విధంగా నేను షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా గైస్ మీరు కూడా అయితే డెఫినెట్గా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ గైస్ నేనైతే నా ఛానల్ యొక్క నేమ్ని అయితే @తో అయితే మెన్షన్ చేయబోతున్నా. సో దీనివల్ల కూడా మనకైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయి, ఓకేనా గైస్. సో ఇక్కడ చూడొచ్చు సో ది గణేష్ టెక్ అని చెప్పేసి నేను ఎంటర్ చేసిన. సో నా ఛానల్ అయితే వచ్చేసింది. సో ఒకటి ఎంటర్ చేసిన, ఓకేనా. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సో దీన్ని అయితే మీరైతే టోటల్గా అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఆల్
కాపీ. ఓకేనా, కాపీ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీకు సెలెక్ట్ ఆడియన్స్ అయితే ఉంది కదా, సో ఆడియన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో నో ఇట్స్ నాట్ మేర్ ఫర్ కిడ్స్ అని అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. సో ఇక్కడ గైస్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత చాలామంది ఏంటంటే డైరెక్ట్ కింద అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేస్తూ ఉంటారు. సో ఇలా క్లిక్ చేస్తే ఏంటంటే గైస్ మీకు మీ యొక్క షార్ట్కి థంబ్నెయిల్ అనేది క్రియేట్ కాదు. సో ఫస్ట్ ఏంటంటే గైస్ ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా మీ వీడియో పైన, సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ వీడియోకి సంబంధించినది మొత్తం ప్రాసెసింగ్ అయిన తర్వాత సో ఇక్కడ గైస్ చూడొచ్చు మనం ఏ విధంగా థంబ్నెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎక్కడైతే ఆపుతారో సో ఆ థంబ్నెయిల్ అయితే ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు నచ్చిన థంబ్నెయిల్ అయితే ఇచ్చుకోవచ్చు. సో నేను ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసిన కాబట్టి సో మీకు కూడా గైస్ ఇలాంటి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎడిటింగ్ టైంలో అని చెప్పేసి డౌట్ ఉంటే కింద కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను థంబ్నెయిల్ ఇచ్చిన కదా, సో ఈ విధంగా మీరు ఆల్రెడీ చేసిన వీడియో ఏదైతే ఉంటుందో సో ఆ వీడియో దాంట్లో నుంచి ఒక థంబ్నెయిల్ వెతుక్కొని పెట్టుకోవాలనుకుంటే సో ఈ విధంగా మీరైతే థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లేకపోతే మీ మైండ్లో ఏదైనా స్పెసిఫిక్ థంబ్నెయిల్ ఉంటే డెఫినెట్గా అయితే మీరైతే ఎడిటింగ్ టైంలోనే మీ థంబ్నెయిల్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇదైతే యాడ్ చేసుకున్నాం కదా, సో ఇక్కడ కింద డన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. మన టైటిల్ అయితే ఇచ్చేసినాం. సో డిస్క్రిప్షన్ అయితే మన వీడియో అప్లోడ్ అయిన తర్వాత అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో కింద వచ్చేసి మనకు అప్లోడ్ షార్ట్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్లోడ్ అయిన తర్వాత మనమైతే డిస్క్రిప్షన్ ఏ విధంగా ఇవ్వాలో అనేది క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫైనల్గా ఫ్రెండ్స్ మనకైతే షార్ట్ అయితే అప్లోడ్ అయ్యింది. అప్లోడ్ అయిన తర్వాత గైస్ ఇక క్లారిటీగా చూడొచ్చు. సో ఏ విధంగా అయితే మంచిగా లుక్గా అయితే మనకు షార్ట్ యొక్క థంబ్నెయిల్ అయితే కనిపిస్తుందో సో ఈ విధంగా అనిపిస్తే చాలామంది ఏంటంటే ఈ యొక్క వీడియో మీద క్లిక్ చేసి చాలామంది అయితే చూస్తారు. సో కంప్లీట్గా చూస్తారు కాబట్టి మనకైతే డెఫినెట్గా మంచి గ్రోత్ అయితే ఉంటుంది మనం అప్లోడ్ చేసిన ప్రతి షార్ట్ పైన అయితే. ఓకేనా, ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంది కదా, సో దానికోసం గైస్ మనం అయితే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మనకైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. ఇక్కడ గైస్ మీరైతే ఏ టైటిల్ని అయితే కాపీ చేసుకున్నారో సో అది మన డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మీరైతే కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ హ్యాష్ ట్యాగ్స్ అయితే నేను కంప్లీట్గా అయితే ఫాస్ట్గా అయితే ఎంటర్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఓకేనా గైస్, సో ఇక్కడ గైస్ మీకైతే క్లారిటీగా అయితే చెక్ చేసుకోవచ్చు నేను ఏ విధంగా అయితే ఎస్సీఓ ఇచ్చాను అండ్ ఏ విధంగా అయితే నేను హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చాను క్లారిటీగా అయితే చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మీరు కూడా మీ ఛానల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత గైస్ మనమైతే బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత గైస్ మనమైతే ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే యూట్యూబ్ బిగినర్ అనే ప్లేలిస్ట్లో యాడ్ చేసుకుని అయితే డన్ అని అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత గైస్ మనమైతే ట్యాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. గైస్ మీరైతే మీ యొక్క కంటెంట్ తగ్గట్టు అయితే ట్యాక్స్ అయితే ఇవ్వండి. సో నేను యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించిన కాబట్టి నేను యూట్యూబ్ షార్ట్స్ సంబంధించిన ట్యాక్స్ అయితే ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత గైస్ మనమైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఫైనల్గా ఫ్రెండ్స్ నేనైతే ఈ షార్ట్కి అయితే ట్యాక్స్ అయితే ఇచ్చాను. సో నేను ఏ విధంగా ట్యాక్స్ ఇచ్చాను అని చెప్పేసి మీరు అయితే క్లారిటీగా అయితే చూసుకొని సో మీ యొక్క కంటెంట్ తగ్గట్టు అయితే మీరు కూడా మీ యొక్క షార్ట్స్కి అయితే ట్యాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత గైస్ మీకైతే విజిబిలిటీ అనిపిస్తుంది కదా, సో విజిబిలిటీలో అన్లిస్టెడ్ అనేది తీసేసి పబ్లిక్లో అయితే పెట్టి మీరైతే బ్యాక్ వచ్చేసి గైస్ ఇక్కడ మీరు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకైతే వీడియో అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా గైస్, సో ఈ విధంగా అయితే మీరైతే షార్ట్ అయితే క్లారిటీగా అయితే అప్లోడ్ చేసుకోవడం అయితే నేర్చుకోండి. సో టైటిల్ ఎలా ఇవ్వాలి అండ్ అంతేకాకుండా థంబ్నెయిల్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ వీడియో చేసేటప్పుడే మీకు థంబ్నెయిల్ ఇవ్వాలి అనుకుంటే సో కింద కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా చేసి మీకు అయితే క్లారిటీగా అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అయితే డెఫినెట్గా అయితే నేర్చుకొని మీరు కూడా మీ ఛానల్ అయితే ఇంప్లిమెంట్ చేసుకొని మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోని అయితే లైక్ చేసి మన వీడియోని అయితే షేర్ చేసి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.